వారితో పాటుగా జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ డి లక్ష్మీకాంతం గారు తదితర జిల్లా ఉన్నతాధికారులంతా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శాఖ మార్పులు కాకుండా బలహీన వర్గాలకు సంబంధించిన అన్ని కూడా పారదర్శకంగా ప్రజలకు ప్రయోజనార్థమై అర్హులు మాత్రమే యోగ్యులు మాత్రమే అనేటువంటి రీతిలో ఇవి ఎక్కడ అవకతవకలకు అన్యాయాలకు అదేవిధంగా అవినీతికి తావులేనటువంటి ప్రభుత్వంగా నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకోవడానికి వచ్చిన దాంట్లో ప్రత్యక్ష నిదర్శనం ఈ రోజు ఈ వేదిక ద్వారా ఈ విధంగా ఈ యొక్క సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకు ప్రత్యక్ష ప్రతిబింబం రావల్ కిషోర్ బాబు గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క సదస్సు 99,464 మంది బెనిఫిషియర్స్ ని తయారు చేసి ఒక యాక్షన్ ప్లాన్ గా ఎస్సీ కార్పొరేషన్ ముందుకెళ్తూ ఉంది. ఈ 99,464 మంది రాబోయే 2016-17కి లబ్ధిదారులుగా ఉండే క్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయాన్ని కనీసం మన మోటార్ కొనాలంటే కూడా నా దగ్గర లేవు. అలాంటి కుటుంబాలకి ఈ రోజు 65,000 రూపాయలు ఫ్రీగా మన ప్రభుత్వం కూడా భరించి ఈ రోజు ఎస్సీలు కూడా ఇస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు రామగిరి మండలంలో దాదాపు 17 మందికి ఎస్సీ కుటుంబాలకు కూడా పంపిణీ కూడా చేసుకొచ్చాం. అదేవిధంగా ఒక రకం రామగిరిని కాకుండా మన జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఉత్తరంగా ఎన్టీఆర్ జనసేనని కూడా చాలా ఎస్సీలు కూడా లబ్ధి కూడా పొందుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరికీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నేను ఈ మధ్య తిరుగుతుంటే నిరుద్యోగులంతా అడుగుతున్నది ఏంటంటే నిరుద్యోగ వృత్తి కావాలని అడుగుతున్నారు. కానీ అందరూ నిరుద్యోగులకు ఇవ్వడం సాధ్యమవుతుందో కాదో తెలియదు. కానీ దళిత గిరిజన నిరుద్యోగులకు ఆ పిల్లలకు మనం సహాయపడాల్సిన అవసరం ఉంది. సప్లాన్ నుంచి దళిత గిరిజన నిరుద్యోగుల పిల్లలు ఎవరైతే డిగ్రీ చదువుకొని ఇళ్ళ దగ్గర ఉండి ఉద్యోగాలు వచ్చి రాక ఇబ్బందులు పడుతుంటారో వాళ్లకు మనం ఏమైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చే అవకాశం ఉంది ఆ సప్లాన్ నుంచి. అది మీరు చూడాల్సిందిగా కోరుతున్నాను. రెండో అంశం ఏంటంటే నిజానికి కొందరు ప్రభుత్వం అప్పుడు ఒప్పుకున్నది మాట్లాడినప్పుడు డిగ్రీ కాలేజీలో ఇంటర్ కాలేజీలో ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజెస్ లో ఎక్కువ మంది చదువుతున్నది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు. అనంతపురం లాంటి చోట వాళ్ళు మధ్యాహ్నం పూట తిండి లేకుండా కాలేజీలకు పోయి వస్తున్నారు. కాబట్టి డిగ్రీ కాలేజీలో ఇంటర్ కాలేజీలో ఏదైనా వాళ్ళు మధ్యాహ్నం భోజన పథకం లాంటిది ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉందా? ఆ రకంగా చేయండి. ఈ రెండు పనులు చేశారంటే మీ ప్రభుత్వానికి చాలా పెద్ద నష్టం వస్తుంది. తప్పకుండా వాళ్ళ గురించి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే 1,000 కోట్ల రూపాయలు 45,000 కోట్ల రూపాయలు సప్లై నిధుల్ని కాంగ్రెస్ పార్టీ దారి మీద నుంచి దోపిడీ చేసి మోసం చేసి కుంభకోణాలు చేసి పేదల్ని మోసం బాబు తమ్ముడు